హోటల్ స్టైల్లో లాగా దోశలు కూడా క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. ఈ కారం దోశను ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే దోశ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి పొట్టున్న మినపప్పుని అయితే ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి. మీరు ఈ ప్లేస్ లో పొట్టులేని మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మినపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి 2.5 గ్లాస్ వరకు బియ్యం యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పు వరకు పచ్చిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి 6 లేదా 7 గంటల పాటు బియ్యాన్ని అలాగే మినపప్పుని నానబెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ మీకు 6 గంటల తర్వాత ప్రొసీజర్ చూపిస్తున్నానండి. బియ్యం మినపప్పు అయితే బాగా నానిపోయినాయి. ఇలా ఒకసారి బియ్యం అలాగే మినపప్పుని క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ పిండిని గ్రైండర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిక్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవాలనుకుంటే మినపప్పుని అలాగే బియ్యం యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా వాటర్ అలాగే రైస్ ని కూడా యాడ్ చేసుకోండి. రైస్